ఈ రోజు నా పరిశోధించే సమయం వచ్చేటప్పుడు ఒకవేళ నిలబడకుండా నువ్వు ఒకవేళ తొందరపడ్డావు అనుకోండి, నీ జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఒక స్నేహితుడు ఉన్నాడు. అతనికి ఎప్పటి నుంచో ప్రార్థన చేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యా నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి. దేంట్లో కావాలంటే ఆర్మీలో కావాలన్నాడు. సరే, ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆర్మీలో ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన చేస్తే సార్ ట్రైనింగ్కి వెళ్ళాడు. ట్రైనింగ్కి వెళ్తే ఆ 6 నెలల పాటు ఆ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో చాలా కఠినంగా వారికి తర్ఫీదునిస్తారు. వారికి తినడానికి టైం విషయంలో కానీ, మరి పడుకునే టైం విషయంలో కానీ అన్ని లిమిటెడ్. ఎక్కువసేపు నిద్రపోవడానికి లేదు, ఎక్కువ తినడానికి లేదు, ఎక్కువగా రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు. ఆ 6 నెలలు కూడా భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షణ ఉంటుంది అనమాట. ఈ శిక్షణ సమయంలో 6 నెలల పాటు భయంకరమైనటువంటి శిక్షణ ఇస్తారు. ఈ 6 నెలల పాటు అయిపోయిన తర్వాత వాళ్ళు కంప్లీట్గా ఒక ఉద్యోగంలోనికి ఎంటర్ అవ్వడానికి ముందు కొద్ది రోజులు సెలవిస్తారు. ఇంటికి వెళ్ళి కొద్ది రోజులు హోమ్ సిక్ లేకుండా మీ ఇంటి వాళ్ళ దగ్గర కాసేపు కనపడరని పంపిస్తారు. పంపించిన తర్వాత ఈ స్నేహితుడు ఏం తెలుసా, ఊరు వచ్చాడు. ఊరు వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి గడువు అయిపోయింది, కానీ తిరిగి వెళ్ళట్లా. ఏంటి ఇంకా రావట్లేదని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా. గవర్నమెంట్ ఆఫీస్ నుంచి పోలీసులు డైరెక్ట్గా వచ్చారు ఆయన దగ్గరికి. నువ్వు ఎందుకు రావట్లేదు, నిన్ను తర్ఫీదు చేసాం, నిన్ను సిద్ధపరిచాం, నిన్ను ఒక దేశాన్ని కాపాడడానికి అర్హుడుగా నీకు అన్ని రకాల తర్ఫీదుని ఇచ్చాం, నీకు అన్ని రకాలుగా నీకు కావాల్సినటువంటి యోగ్యుడిగా నేను తయారు చేస్తాను, కమాన్ దేశాన్ని కాపాడు, నీకు ఆ బాధ్యత నేను ఇస్తున్నాను, రండి అని గవర్నమెంట్ అధికారులు వచ్చి అడిగితే మనోడు అన్నాడు 2 చేతులు దండం పెట్టి, బాబు నేను ఈ కష్టం నేను పడలేను, ఆ బాధలు ఎవడు పడతాడు, ఆ ట్రైనింగ్ ఎవడు చేస్తాడు, ఈ శిక్షణ మాకెందుకు నాయన, నా ఓళ్ళు ఓనం అయిపోతుంది, నాకు వద్దు బాబు ఆ ఉద్యోగం అన్నాడు. అరే బాబు నీలా వదలకూడదు, నువ్వు సిద్ధపరచబడ్డావు, ఉన్నతమైనటువంటి స్థాయిలో రా, దేశాన్ని కాపాడే ఒక సైనికుడు బాధ్యత చాలా ఉన్నతమైనదని ఎంత చెప్పినా మీకు దండం నాయన, నాకు ఆ మాటలు వద్దు, నాకు ఆ పరిస్థితి వద్దని చెప్పేసి వాళ్ళందరి దగ్గర దండం పెట్టేశాడు. చివరికి సంతకం పెట్టించుకొని నేను నా వల్ల ఏ హాని కలగదని చెప్పేసి నా తర్ఫీదు నేను ఇక్కడే పెట్టుకుంటాను కానీ ఆ స్థానంలోకి నేను రానన్నాడు. వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే చివరికి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే ఎట్లా ఉన్నాడని పలకరిస్తే రోడ్డు వెళ్తూ ఒక నల్ల చొక్కా వేసుకుని, షార్ట్ ఒకటి వేసుకుని, సాయంత్రం పూట ఒళ్ళంతా మచ్చలు మరకలుగా ఉన్నాయి, పాడైపోయినాయి. ఏం చేస్తా అంటే టాపీ పనికి వెళ్ళొస్తున్నాను బాబాయ్ అన్నాడు. ఏం పని అంటే టాపీ పనికి వెళ్ళొస్తున్నాను బాబాయ్. నాకు ఎంత బాధ వేసిందంటే, ఒక్కొక్కసారి పరిస్థితులు బాగాలేదు, పనులు లేవు, లేకపోతే ఇంట్లో మా పిల్లోడికి అది లేదు ఇది లేదు అని అలాంటి మాట్లాడినప్పుడు ఒక్కటి ఇస్తాను, నేను ఇంకోసారి మాట్లాడేవాట. దేవుడు నిన్ను దేనికి సిద్ధపరిచాడు, ఎందుకొరకు దేవుడిని సిద్ధపరిచాడు? ఆ సిద్ధపరిచిన దాన్ని స్వతంత్రించుకోవడానికి అప్పటి వరకు నువ్వు ఆగకుండా నువ్వేం చేసావు? దేవుని యొక్క సిద్ధపాటులో నిలబడకుండా రక్కద్రోవలు చూసి దేవుడిచ్చిన కృపను కోల్పోయా. ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నటువంటి సమయం ఇది. ఆయనందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట యెహోవాను ఆశ్రయించిన వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ రోజున దేవుడు నీ కోసం నా కోసం ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఈ రోజున ఏదో చేద్దాం అనుకుంటాం కానీ ఈ లోకంలో నీ సొంత శక్తి వలన, నీ సొంత బలం వలన